అబ్రహాము గురించి చెబుతాం, యోసేపు గురించి చెబుతాం, దావీదు గురించి చెబుతాం. ఇంత గమనించి ఇంత విశ్వాసపు వ్యక్తులను మనం పరిశీలించినప్పటికీ కూడా మన జీవితాల సమస్య ఎదురైనప్పుడు మాత్రం వెంటనే ఎందుకని దేవుడు ఇంకా సహాయం చేయడం లేదు, ఎందుకని దేవుడు ఇంకా నా మనవిని ఆలకించడం లేదు, ఎందుకని దేవుడు ఇంకా నా ప్రార్థన ఆలకించి నా దగ్గరికి దిగి రావడం లేదు, నా సమస్యను తొలగించడం లేదు, నాకు సహాయం చేయడం లేదు, ఈ పరిస్థితి నుండి ఈ ఇబ్బంది నుండి నన్ను విడిపించడం లేదు అని మాట్లాడుతూ ఆయన ఎదుట విశ్వాసహీనులుగా కనబడేటువంటి బ్రతుకులు ఎంతో మంది క్రైస్తవులలో ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు అబ్రహామును గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు, అనేక మంది భక్తుల యొక్క జీవిత చరిత్రలు ఎందుకని దేవుడు రాయించాడు అంటే ఆయన గొప్పతనాన్ని చాటుకోవడానికి కాదు. ఆ వ్యక్తులను చూసి మనం కూడా అలాంటి విశ్వాసాలను కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచనతో పరిశుద్ధాత్మ దేవుడు తన అనుచరులను వాడుకొని, తన శిష్యులను వాడుకొని 66 పుస్తకాల లేఖన గ్రంథాన్ని లిఖించి మన చేతుల్లో పెట్టాడు.